నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 1631 రోజులు. ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు. ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు. రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకొచ్చారు. సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేం బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు. భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలో అంత అవమానం చేశారు. తిరుపతి యాత్రకు వెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చొని భోంచేసే పరిస్థితికి వచ్చారు. పక్కన హాల్స్ కూడా ఇవ్వనీయకుండా చేశారు. ఒక రాజకం కాదు, ఊర్లోకి పోతే ఇది చేశారు. కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. ఇవాళ త్యాగం ఊరికే పోదు. అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను. ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరూ త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రక్షన్లో మీరు చూస్తే అన్ని వర్క్లు నిలిపేశారు. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 1197 ఎకరాలకు ఇచ్చింది విత్డ్రా చేశారు. యాన్బెట్టి 2903 మందికి నిలిపేశారు. పెన్షన్లు 4422 మంది ఫ్యామిలీలకు నిలిపేశారు. 485 కోట్ల రూపాయల బడ్జెట్లో ఇచ్చింది సిఆర్డీఏ ల్యాబ్స్ చేయించారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు. కోర్టు పోయాడు. తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన 3000 కోట్ల రూపాయలు దగ్గర 35,583 కోట్లు ఇది ఉంటే దాంట్లో సివిల్ వర్క్స్ 3000 కోట్లు కుదించాడు. ఇంకొక పక్క మినిస్టర్ MAUD కంప్లైంట్ వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు. $300 మిలియన్ ఇవ్వడానికి ముందుకు వస్తే అది నిలిపేశారు. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి 2500 కోట్లు 500 ఇచ్చారు. ఇంకొక 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు అది కూడా నిలిపేశారు. 122 మంది అవుట్ ఆఫ్ 130 ల్యాండ్ అలాటీస్ వాళ్ళకి నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు. సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళకు మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విధంగా ఎన్నైతే ఉన్నాయో అన్ని విధాల విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు.